హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక అర్జెంటుగా డబ్బులు కావాలి, అత్యవసర పరిస్థితుల్లో డబ్బులు కావాలి, ఇప్పటికిప్పుడు డబ్బులు కావాలి, ఆ డబ్బులు ఉంటేనే మేము ఊపిరి పీల్చుకోగలం, మేమైతే పరువు పోగొట్టుకోకుండా ఉండగలం అని అనుకున్న సమయంలో అందరినీ అడిగేశారు. వాళ్ళను వీళ్ళను అందరినీ అడిగేశారు, తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని ప్రతి ఒక్కరిని కూడా. అయినా కూడా ఎవ్వరు లేదన్నారు, ఎవరు ఇవ్వలేమన్నారు, మా దగ్గర లేదు అన్నారు. అయితే అలాంటప్పుడు ఈ ఒక్క ఏంజల్ నెంబర్ని కూడా మీ ఎడమ కాలి తొడ మీద రాసుకొని చూడండి. అలా రాసుకొని వెళ్ళి 1,00,000 రూపాయలు అడగండి. కళ్ళు మూసుకుని 2 లక్షలు మీకు ఇస్తారు. నో డౌట్, డౌటే లేదు ఇందులో. ఇంతకు ముందు మీరు 10 సార్లు అడిగినా కూడా లేదు అన్నవాళ్ళు ఈ ఒక్క నెంబరు రాసుకొని అడగగానే కళ్ళు మూసుకొని వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తారు. అంతటి శక్తివంతమైన నెంబర్ ఈ నెంబరు. మీరు అడిగినప్పుడల్లా లేదు అన్నవాళ్లే మీరు అడగగానే ఇచ్చేస్తారు. మీరు బ్యాంకుల చుట్టూ లోన్ కోసం తిరిగారు, ఈ అమౌంట్ కోసము ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది, అక్కడ మీకు లోన్ అన్నది రావట్లేదు, ఇవ్వలేకపోతున్నారు. అలాంటి సమయంలో ఈ నెంబరు రాసుకొని మీరు ఆ తర్వాత ఆ లోన్ కోసం వెళ్ళండి, ఆ లోన్ మీకు వస్తుంది. చిన్న చిన్న అమౌంట్లు అంటే ఒక 50,000, 1,00,000 అన్నప్పుడు ఒక నెంబర్ రాసుకోవాలి. పెద్ద అమౌంట్ ఉన్నప్పుడు ఇంకొక నెంబర్ రాసుకోవాలి. రెండు కూడా ఈరోజు చెప్పబోతున్నా. చిన్న చిన్న అమౌంట్లు అంటే ఏంటి? మనకు ఇంటి రెంట్ కట్టాలి, లేదంటే ఎక్కడో ఈఎంఐ కట్టాలి, లేదంటే ఎవరికో చేబదులు తీసుకున్న డబ్బు అర్జెంటుగా ఇవ్వాలి, లేదంటే పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాలి, లేకపోతే అత్యవసరంగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, టెస్ట్లు చేయించాలి. ఇలా చిన్న చిన్న ఖర్చులు. ఆ ఖర్చుల కోసం మీకు తెలిసిన వాళ్ళని అడిగారు, తెలియని వాళ్ళని కూడా అడిగారు. వాళ్ళు ఏమంటారు, అరే నిన్న అడిగింటే బాగుండేది కదా, నిన్ననే ఎవరికో ఇచ్చేసాను, లేదు అని అంటారు. అలాంటప్పుడు ఈ నెంబర్ రాసుకుని వెళ్ళండి, ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారు. ఇక పెద్ద పెద్ద అమౌంట్ అన్నప్పుడు మీరు ఇల్లు కట్టడం స్టార్ట్ చేశారు, మీ దగ్గర కొంచెం డబ్బు ఉంది, సర్లే లోను పెట్టుకుని లోన్ కోసం వెళ్దాం అన్నట్టు, లేకపోతే మనకి ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వాలి కదా అన్నట్టు, లేకపోతే ఏదో ఒకటి చేద్దాంలే ఇల్లు పూర్తి చేసేద్దామని చెప్పి మొదలు పెట్టేస్తారు. ఉన్న డబ్బు అయిపోతుంది, లోన్ రావట్లేదు, మీకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వట్లేదు, ఇల్లు చూస్తే సగంలో ఆగిపోయింది. మీరు ఇల్లు లేకుండా బాడుగింట్లో ఉన్నప్పుడు, రెంట్ హౌస్లో ఉన్నప్పుడు, మీరు ఇల్లు కట్టడం ప్రారంభించినప్పుడు మీకు బాగా తెలిసిన వాళ్ళే అప్పుడు కుళ్ళుకొని ఈర్చి పడింటారు చూడండి. వీడు ఇంత సడన్గా ఎలా ఇల్లు స్టార్ట్ చేసేసాడో అని ఈర్చిపడ్డ వాళ్ళు మీ ఇల్లు ఆగిపోగానే ఒక్కసారి పక్కున నవ్వుతారు. ఎందుకు? వాడి దగ్గర ఏదో ఒక దమ్మిడి రూపాయి వచ్చినట్టుంది, దాంతో ఇల్లు స్టార్ట్ చేసేసాడు, ఆ దమ్మిడి కూడా అయిపోయింది, ఖర్చు అయిపోయింది, ఇంకా ఆపేశాడు, అంత చేతగా అన్నప్పుడు ఇల్లు ఎందుకు స్టార్ట్ చేయాలి అంటూ నవ్వుతారు చూడు. అప్పుడు ప్రాణం పోయినట్టు అవుతుంది, మానం పోయినట్టు అవుతుంది. అలాంటి సమయంలో ఉన్నప్పుడు ఏదో ఒకటి చేసి మీరు ఇల్లు కట్టాలి. మీరు లోన్ కోసం వెళ్తే ఆ లోన్ మీకు శాంక్షన్ అవ్వాలి, లేకపోతే మీకు రావాల్సిన డబ్బు మీకు రావాలి, మీ ఇల్లు కట్టి మీరు ఆ ఇంట్లోకి వెళ్ళిపోవాలి. పెద్ద అమౌంట్, ఆ అమౌంట్ 1,00,000 పైన ఎంతైనా అవ్వండి, ఆ పెద్ద అమౌంట్ కోసం ఈ నెంబర్ రాసుకోండి. లేదు మీ ఇంట్లో ఎవరికో ఎమర్జెన్సీగా హాస్పిటల్కి వెళ్ళారు, టెస్ట్లు అన్నీ చేస్తే అక్కడ పెద్ద ఆపరేషన్, ఖర్చుతో కూడిన ఆపరేషన్ అన్నారు, అది కూడా లక్షల్లో ఉంది, ఏం చేయాలో తెలియట్లేదు, టైం చూస్తే తక్కువ టైం ఉంది. మీకు తెలిసిన వాళ్ళను, ఫ్రెండ్స్ను, బంధువులను అందరినీ అడిగారు. అప్పుడు వాళ్ళు ఏమంటారు, అరే నిన్న అడిగితే ఇచ్చేవాడిని, నిన్ననే మా బావమరిదికి ఇచ్చేసాను, నిన్న అడిగితే బాగుండేది కదా అంటారు. అంటే ఈ రోజు టెస్ట్లకు వెళ్తే డాక్టరు ఈ రోజు చెప్తాడు కానీ నిన్ననే ఎలా తెలుస్తుంది? తెలియదు. అప్పుడు అలా అంటారు. ఆ తర్వాత ఇంకొక మాట కూడా అంటారు, పలానా హాస్పిటల్లో ఫ్రీ అంట, పలానా హాస్పిటల్లో తక్కువగా చూస్తారంట. ఇట్లాంటి సలహాలు కూడా ఇస్తారు, డబ్బు ఇవ్వలేక. అంటే నమ్మకం లేక కొంతమంది, డబ్బు లేక కొంతమంది, ఇవ్వలేక కొంతమంది ఇలా చెప్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఈ నెంబర్ని మీరు రాసుకున్న తర్వాత అడగండి. లేదు అన్నవాళ్లే మీరు 50,000 అడిగితే 1,00,000 ఇస్తారు, 1,00,000 అడిగితే 2 లక్షలు ఇస్తారు. పెళ్లి స్టార్ట్ చేశారు, పిల్లలకు, ఇంట్లో పిల్లలకి నెక్స్ట్ ఇయర్ పెళ్లి చేద్దాంలే అనుకున్నారు, మంచి సంబంధం వచ్చింది, కాదనుకోలేక ఖాయం చేసేసారు, ముహూర్తాలు దగ్గరలో పెట్టేశారు. 1 మంతే ఉంది, 2 మంతే ఉంది, ఏం చేయాలో తెలియట్లేదు, డబ్బులు అడ్జస్ట్ అవ్వలేదు, ఎవరెవరినో అడిగేశారు. డబ్బు అయితే ఖచ్చితంగా కావాల్సింది, ఎందుకంటే ముహూర్తాలు పెట్టేశారు, పరువు సమస్య ఇక్కడ. అలాంటి సమస్యల్లో, అలాంటి ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఈ ఒక్క నెంబర్ రాసుకోండి. ఆ తర్వాత ట్రై చెయ్యండి. ఇంతవరకు ఇది వరకు లేదు అన్నవాళ్లే వాళ్ళంతటా వాళ్ళే మీకు డబ్బులు ఇస్తారు, పిలిచి డబ్బులు ఇస్తారు. అంతటి శక్తివంతమైన ఒక ఏంజెల్ నెంబర్ చెప్పబోతున్నానంటే మిరాకిల్ చేస్తుంది, అద్భుతాలను చేస్తుంది. ఎవరికైతే
అత్యవసర పరిస్థితుల్లో ఎమర్జెన్సీ మనీ కావాలని చూస్తుంటారు. ప్రతి ఒక్కరిని ఆదుకుంటుంది ఈ ఒక్క ఏంజెల్ నెంబర్. చాలా అద్భుతమైన నెంబర్. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చూడండి. చిన్న అమౌంట్కి ఏ నెంబరు, పెద్ద అమౌంట్కి ఏ నెంబరు, ఎన్నిసార్లు రాసుకోవాలి, ఎక్కడ రాసుకోవాలి, విషయం అంతా క్లియర్గా ఈరోజు చెప్పబోతున్నాను. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. వీడియో నచ్చినట్టయితే ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి. అదే చేస్తే హైప్ కూడా చేస్తారని భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని ఉంటారండి. ఆఖరిసారి ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి. కాదు లేదు అన్న మాటే ఉండదు. ఎందుకంటే ఎలాంటి మొండి సమస్యలు ఇచ్చినా కూడా చిటికేసినంతలో పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురూజీ, శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంత సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా కేవలం పూజల ద్వారానే పరిహారం చేసి ఇస్తారు. మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఫోన్ ద్వారానే ప్రతి ఒక్క సమస్యని కూడా ఫోన్ ద్వారానే పరిష్కరించుకోవచ్చు. మూడవ కంటికి కూడా తెలియకుండా ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్త కోడల మధ్య సఖ్యత లేకపోయిన ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఇక వీడియోలోకి వస్తే, మనకు చిన్న అమౌంట్ అన్నప్పుడు 50,000 నుంచి ₹1,00,000 కావాలి అన్నప్పుడు మీరు 3 రోజుల నుంచి ముందుగా ఈ నెంబర్ రాసుకోవటం మొదలు పెట్టాలి. ఆ తర్వాత మీ ప్రయత్నం మీరు చేశారంటే మీకు ఆ డబ్బు అన్నది అందుతుంది. మీకు రావాల్సిన డబ్బు అయినా వస్తుంది, లేదా మీరు ఎవరైనా అడిగితే వస్తుంది, లేకపోతే ఏదైనా లోన్ కోసం అప్లై చేస్తుంటే అదైనా వస్తుంది. ఏదో ఒక దారిలో యూనివర్స్ మీకైతే ఖచ్చితంగా డబ్బుని అందిస్తుంది. మరి ఆ నెంబర్ ఏంటి అంటే 52074177. నేను స్క్రీన్ మీద ఇస్తాను. ఈ నెంబర్ని మీ ఎడమ శరీరం మీద ఎక్కడైనా రాసుకోండి. మీ ఎడమ కాలి తొడ మీదైనా రాసుకోండి, లేకపోతే ఎడమ షోల్డర్ మీదైనా రాసుకోండి, లేకపోతే మన రిస్ట్ మీదైనా రాసుకోండి, లేకపోతే అరచేతి మీదైనా రాసుకోండి. అయితే ఈ 52074177 నెంబర్ని పక్క పక్కన కాకుండా పైన 520 కింద 741 కింద 777 మనం లెక్క వేసేటప్పుడు కూడటానికి ఎలా రాసుకుంటాం అలా వేసాక చుట్టూ సర్కిల్ వేయండి. ఎనర్జీ సర్కిల్ చాలా ఇంపార్టెంట్ అన్నది మర్చిపోకుండా వేసుకోండి. అలా వేసుకుని మీరు గుర్తొచ్చినప్పుడల్లా రిపీటెడ్గా చెప్పుకుంటూనే, అంటే గ్రీన్ కలర్ పెన్నే యూస్ చేయాలి. ఈరోజు రెండిటికి కూడా గ్రీన్ కలర్ పెన్నే యూస్ చేయాలి, గుర్తుంచుకోండి. గుర్తొచ్చినప్పుడల్లా రిపీటెడ్గా చెప్పుకుంటూనే ఉండండి. 52074177, 52074177. నాకు కావాల్సిన అమౌంట్ నాకు అందింది, థ్యాంక్ యూ యూనివర్స్. నా అవసరం తీరింది, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి. గుర్తొచ్చినప్పుడల్లా ఏ పని చేస్తున్నా, కూర్చున్నా, లేచినా, ఖాళీగా ఉన్నా మనసులో ఇది చెప్పుకుంటూనే ఉండండి. ఖచ్చితంగా మీకు 3 రోజుల్లో ఆ అమౌంట్ మీకు అందేలా యూనివర్స్ ప్లాన్ చేస్తుంది. మరి పెద్ద అమౌంట్ 1,00,000 పైన ఎంతైనా అవ్వచ్చు. అప్పుడు అందాలి అన్నప్పుడు మీరు 30 రోజుల ముందుగానే మీరు మొదలు పెట్టాల్సి ఉంటుంది. 30 రోజులు ఎందుకంటే పెద్ద అమౌంట్ అది. అంత అమౌంట్ వ్యవహారంలో మనం చేతులు పెట్టాము అన్నప్పుడు ఎక్కడివక్కడ సగంలో ఆగిపోయాయి అన్నప్పుడు ఇక్కడ మన కర్మ ఫలాలు చాలా దెబ్బ కొడుతున్నాయి మనల్ని. మన కర్మ ఫలాలన్నీ తొలగాలి, మన దరిద్రం అంతా తొలగాలి, మన నెగిటివ్ ఎనర్జీ తొలగాలి, మన బ్లాకేజెస్ రిమూవ్ అవ్వాలి. యూనివర్స్ మనకు అలాంటి వ్యక్తుల్ని కనెక్ట్ చెయ్యాలి అన్నప్పుడు టైం తీసుకుంటుంది. 30 రోజులు ముందుగా, పెళ్లి అన్నప్పుడు 1 మంత్ పెట్టుకున్నారు, 30 రోజుల ముందుగా స్టార్ట్ చేయండి. ఆపరేషన్కి టెస్ట్లన్నీ చేయించారు, పలానా డేట్ ఇచ్చారు, ఆ డేట్ లోపు మీరు ఇది రాసుకోవటం మొదలు పెట్టండి. అలాగే ఇల్లు కోసం, లేదా మీరు ఏదైనా పెద్ద వెహికల్ కొనాలనుకున్నారు, ఒక ల్యాండ్ కోసం, ఇట్లా పెద్ద ఖర్చులు ఏవైతే వాటి కోసం 30 రోజుల ముందుగా మీరు ఇది రాసుకోవాలి. ఏం రాయాలి? ఒక వైట్ పేపర్ తీసుకోండి. రాతలు గీతలు లేకుండా క్లియర్గా శుభ్రంగా ఉన్న ఒక వైట్ పేపర్ తీసుకొని అందులో మధ్యలో మీ పేరు రాయండి. ఎవరికైతే డబ్బులు కావాలో, ఎవరు చేస్తున్నారో వాళ్ళ పేరు రాసాక ఆ పేరు చుట్టూ ఒక సర్కిల్ వేయండి. ఆ తర్వాత ఆ సర్కిల్ పేరు ఉంది కదా, సర్కిల్ వేసారా, దానిపైన 777 అని రాయండి. ఇక ఆ తర్వాత మీ పేరుకు పక్కన, కుడి పక్కన 520 అని రాయండి. ఇక మీ పేరు కింద 741 అని రాయండి. రాసేసాక చుట్టూ ఒక సర్కిల్ వేయండి. ఇలా వేసేసి మీరు ఏం చేస్తారంటే ఇది ఒక్కసారి రాసుకోవాలి. రాసుకునేసి 30 days కూడా మీ దగ్గరే ఉండనివ్వండి. మీకు అమౌంట్ వచ్చేదాకా మీ దగ్గరే ఉండనివ్వండి పేపర్.
ఉదయము ఈవినింగ్ సాయంత్రం 2 పూటలా కూడా ఈ పేపర్ ఒక్కసారి ఓపెన్ చేసి ఇక్కడ పేరు ఏం రాశారు, నా పేరు దేవి అనుకోండి. ఆ దేవి అనే నాకు ఒక 5 లక్షలు నా చేతికి అందాయి, నేను చాలా హ్యాపీగా ఉన్నాను యూనివర్స్ అని చెప్పుకొని ఈ నెంబర్స్ చెప్పండి. ఈ నెంబర్స్ చెప్పుకొని నాకు కావాల్సిన డబ్బు నాకు వచ్చింది, చాలా సంతోషంగా ఉన్నాను, థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ చెప్పండి. మీరు ఇలా నమ్మకంతో చేయాలి. అంతేగాని ఇలా నాకు రావాల్సిన డబ్బు వచ్చేసింది అని నోటుతో చెప్పుకుంటూ మనసులో మెదడులో ఇది అవుతుందా ఏమో డౌటే. ఇట్లాంటివి ఉన్నాయంటే మీకు 100కి 100% రిజల్ట్ రాదు. మనసులో, మాటలో, మెదడులో ఒకే మాట ఉండాలి. ఖచ్చితంగా యూనివర్స్ నాకు కావాల్సిన డబ్బుని అందించింది, నా పని నేను పూర్తి చేసుకోగలిగాను, చాలా హ్యాపీగా ఉన్నాను, ఈ నమ్మకంతో ఉండాలి. మీరు ఇలానే మేనిఫెస్టేషన్ చేసుకోవాలి, ఇలానే అఫర్మేషన్ చేసుకోవాలి, ఇలానే కోరుకోవాలి. ఖచ్చితంగా యూనివర్స్ ఈ 30 రోజుల్లోపు ఎటువైపు నుంచో ఒకవైపు మీకు డబ్బుని వచ్చేలా చేస్తుంది. మీకు ఇవ్వవలసిన వాళ్ళు ఇస్తారు, మీకు బ్యాంకు నుంచి ఏదైనా లోన్ శాంక్షన్ అవ్వాల్సి అంటే వస్తుంది, ఇది ఇరుక్కుపోయి స్ట్రక్ అయిపోయిన అమౌంట్ వస్తుంది. ఏదో ఒక ద్వారా ఎవరో ఒకరిని మీకు కనెక్ట్ చేస్తుంది, మీ డబ్బులు మీకు ఇప్పిస్తుంది. ఇలా మీరు రాసుకున్నాక ఆ తర్వాత డబ్బు ప్రయత్నం చేయండి. మీరు ఖాళీగా ఉంటే మీకు డబ్బులు రావు. ఈ నెంబర్లు రాసుకున్నాక ఆ తర్వాత ప్రయత్నం చేయండి. ఈ నెంబర్లు ఎంత ఎఫెక్టివ్గా పనిచేస్తాయి అంటే మీరు ఎవరినైతే డబ్బులు అడుగుతారో వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. ఏదైతే బ్యాంకుకు అప్లై చేశారో ఖచ్చితంగా వస్తుంది. ఎక్కడైతే మీకు రావాల్సిన డబ్బు ఉందో ఖచ్చితంగా వస్తుంది. అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ ఒక ఏంజల్ నెంబర్స్ అన్నవి. ఇక ఈ ఏంజల్ నెంబర్స్ ఎందుకు అంత శక్తివంతం అని అంటే కనుక మనకు ఇక్కడ 520 అంటే ఈ 520 నెంబర్ అంటే ఏంటి అంటే మనకు మనీ ఫ్లో, ధన వర్షం, డబ్బుని వర్షంలా కురిపిస్తుంది. 741 అన్నప్పుడు మనకు అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేసి చూపిస్తుంది, జరగని పని కూడా జరిగేలా చేసి చూపిస్తుంది. 777 అని అన్నప్పుడు మీ లైఫ్లో మిరాకిల్స్ని జరిపిస్తుంది. అస్సలు ఊహించని, అనుకోని, ఎక్స్పెక్ట్ చేయని మిరాకిల్స్ని చేసి చూపిస్తుంది. ఇంతటి అద్భుతమైన నెంబర్స్ మీరు రాసుకుంటున్నారు. ఎంత అద్భుతం జరుగుతుంది. మీరు కోరిన డబ్బు ఖచ్చితంగా మీకు అంది తీరుతుంది. అంతే. మీరు 1,00,000 అడిగితే 2 లక్షలు కళ్ళు మూసుకొని వాళ్ళంతట వాళ్ళే ఇస్తారు. 1,00,000 సరిపోతాయిలే, 2 లక్షలు తీసుకెళ్ళు తర్వాత ఇద్దు గాని అన్నట్టు ఇస్తారు. ఇంతవరకు లేదు అన్నవాళ్లే ఈ నెంబర్ రాసుకున్నాక అందుకు డబుల్ అమౌంట్ మీ మీద నమ్మకంతో ఇస్తారు. అలా యూనివర్స్ హెల్ప్ చేస్తుంది. మరి మీ కోరిక తీరాక ఈ పేపర్ని ఏం చేస్తారు, కాల్ చేసి ఆ బూడిద యూనివర్స్లోకి ఊదేసేయండి. లేదు, ఒక మొక్క మొదట్లో ఈ పేపర్ని పూడ్చిపెట్టేసేయండి. అయితే మీకు డబ్బు అందే వరకు మీ ఎడమ చేతి భాగం మీద ఆ చిన్న అమౌంట్ కోసం అయితే ఆ పైన చెప్పిన 520 741 777 రాసుకోండి. ఇక ఇక్కడ మధ్యలో మీ పేరు రాసి ఈ సర్కిల్ పేపర్ మీద రాయాలి అన్నది ఒక్కసారి రాయండి. 30 డేస్ కూడా రోజు కూడా మీరు పొద్దున్నే సాయంత్రం పేపర్ చూసి మేనిఫెస్టేషన్ చేసుకోండి. ఇంతే, అద్భుతం చూస్తారు ఖచ్చితంగా. ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. డోంట్ మిస్ అండి.